మున్సిపాలిటీ బీఆర్ఎస్ 7వ వార్డు అభ్యర్థి ఈట్ల సుదర్శన్ రెడ్డి గారు తప్పుడు అఫిడవిట్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజలని మోసం చేస్తూ తప్పుడు అఫిడవిట్ ఆయన దాఖలు చేయడం జరిగింది. ఇది ఎలక్షన్ ముందు స్కూటీలో మనం చూసుకోవాలి, కానీ ఆ రోజు మాకు ఆర్ఓ గారు సురేష్ రెడ్డి గారు మాకు చూపించలేదు. సరే, ఆ కంగారులో మొదటిసారి నిలబడుతున్నా కాబట్టి నేను కూడా కొన్ని తెలియకపోవడంతో నేను కూడా ఛాలెంజ్ చేయలేదు. కానీ ఒక నెల రోజుల్లో మనము కోర్టుకు పోతే ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకుంటుంది కోర్టు. అదేవిధంగా నేను అన్ని లీగల్గా ఆయనకి ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి తీసుకొని కోర్టు కూడా పోవడం జరిగింది. కోర్టు నెంబర్ ఇచ్చిన తర్వాతనే ప్రెస్ మీట్కి ఈరోజు నేను పెట్టడం జరిగింది. ఇలా ముఖ్యంగా ఈ 7వ వార్డు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ఆయనకున్న ఆస్తులలో కేవలం ఆయన పేరు మీద 13 ఎకరాల 35 గుంటలు మాత్రమే చూపించడం జరిగింది. 13 ఎకరాల 35 గుంటలు. కానీ కేవలం కల్సా ఇబ్రహీంపట్నంలో ఏదైతే 13 ఎకరాల 35 గుంటలు ఉందో అది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇది దాని రిపోర్ట్ అన్న మీరు ఒకసారి చూడండి. అన్ని యాజ్ పర్ నిన్నటి వరకు కోర్టుకు పోయే ముందు రోజు వరకు అన్ని సీసీ కాపీలు తీసి కోర్టుకు పోవడం జరిగింది. 13 ఎకరాల 35 గుంటలు ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉందో అది మాత్రమే ఆయన చూపించడం జరిగింది. సుదర్శన్ రెడ్డికి నోములలో 14 ఎకరాల 31 గుంట ఉన్నదన్న. ఇది కాక అఫిడవిట్లో చూపించింది కాకనే 14 ఎకరాల 31 గుంట. ఇది అఫిడవిట్లో ఆయన చూపించలేదు. ఊర్లోనేమో 50 ఎకరాలు ఉంది, వీడు నా మీద గెలిచాడని నువ్వే అంటావు. మాది అఫిడవిట్లు ఎందుకు చూపించాలి సుదర్శన్ రెడ్డి గారు మీరు? అంటే ఇది దొంగతనంగా వచ్చిందా? మరి మీరు ఎందుకు చూపించలేదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఇదన్నా 14 ఎకరాల సర్వే నెంబర్తో ఒకటి అన్నీ ప్రతి ఒక్కటి అన్న. ఎందుకంటే మీకు రేపు పొద్దుగల లీగల్గా ఉండాలని అన్ని జమ చేసిన తర్వాత ప్రెస్ మీట్ గల కారణం కొంచెం ఆలస్యం కావడం జరిగింది. ఏంటంటే ఏది ఉన్నా కరెక్ట్గా చూపించాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆపి ఈరోజు చూపించడం జరిగింది. నోట్ల వల్ల 14 ఎకరాల 31 గుంట ప్రతి సర్వే నెంబర్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. రెండోది, తన సతీమణి అయిన టేకుల మంజుల గారిది కేవలం 3 ఎకరాల 33 గుంటలు మాత్రమే చూపించడం జరిగింది. 3 ఎకరాల 33 గుంటలు. ఆమెకు కల్సా ఇబ్రహీంపట్నంలో ఉన్నది 6 ఎకరాల 18 గుంటలు. కేవలం 3 ఎకరాల 33 గుంటలు చూపించండు.